చింతపల్లి అనే ఊళ్ళో దేవమ్మ, సంధ్య అనే అత్తాకోడలు ఉండేవారు. సంధ్య డిగ్రీ వరకు చదువుకుంది. దేవమ్మ పెద్దగా చదువుకోకపోయినా చాలా తెలివైంది. సంధ్య రోజూ ఇంటి చాకరీ అంతా ఒక్కతే చేస్తూ ఉంటుంది. రోజూ ఇలా ఇంటి పనులు చేసి చేసి విసిగెత్తిపోయేది. ఇలా ఉండగా ఒకరోజు తన మొబైల్లో యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక వార్త కనిపిస్తుంది. ఒక ఊళ్ళోని కోడలు అత్తని ఛాలెంజింగ్ ఆటలో ఓడించి ఇంటి చాకరీ అంతా మొత్తం అత్తగారితోనే చేయించింది అని ఉంటుంది. అది చూసిన కోడలు, అబ్బా ఇదేదో బావుందే, నేను కూడా మా అత్తమ్మతో ఆటలాడి తనని ఓడించి ఇంటి చాకరీ అంతా చేసేలా చేస్తాను అని అనుకుంటుంది సంధ్య. అంతలో దేవమ్మ తన కోడల్ని పిలుస్తుంది. ఓసే కోడలా, కాస్త కాఫీ తీసుకొని రామ్మా అని అనగానే వస్తున్నాను అత్తమ్మా అని అత్త ముందు నుండి వంటగదిలోకి వెళ్తూ ఉంటుంది సంధ్య. అత్తగారు సోఫాలో కూర్చుని టీవీలో సీరియల్ చూస్తూ నవ్వుతూ ఉంటుంది. సంధ్య వంటగదిలో కాఫీ పెడుతూ, బర్రెలెక్క కూర్చొని ఎట్లా నవ్వుతుందో చూడు, తీరిగ్గా కూర్చొని ఎప్పుడు ఆర్డర్స్ వేస్తూ ఉంటుంది. దీనికి కాఫీలో చక్కెరకు బదులు కాస్త విషం వేస్తే చచ్చి ఊరుకుంటుంది అని గొణుక్కుంటూ కాఫీ తీసుకెళ్లి అత్తగారికిస్తూ ఇలా అంటుంది. అత్తమ్మా, రోజు పనులు చేసి చేసి నా రెక్కలు ముక్కలైపోతున్నాయి అత్తమ్మా. అంటే ఏంటి నువ్వనేది? మన పనులు మనం చేసుకోవడానికి నొప్పిగా ఉందా నీకు? పొద్దుటి నుంచి సాయంకాలం దాకా గొడ్డు చాకిరీ చేస్తే తెలుస్తుంది నా బాధ ఏంటో. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను చేయకుండానే నువ్వు ఎంత దాని అయిపోయావా? అవన్నీ నాకు తెలియదు అత్తమ్మా. మీరే ఏదో ఒక పరిష్కారం చూపించండి, లేకపోతే నేను ఇంట్లో ఉండలేను అని అంటుంది సంధ్య. ఇప్పుడు నన్నేం చేయమంటావే, నువ్వే చెప్పుకొని. అంతలో పక్కింటి సరోజ తలుపు దగ్గర నుంచి వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది. మనం ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి ఛాలెంజింగ్ ఆట ఆడుదాం. ఛాలెంజింగ్ అంటే ఏంటే? ఏమీ లేదత్తమ్మా, ఆ ఆటలో 3 రౌండ్లు ఉంటాయన్నమాట. మొదటి రౌండ్ బొంగులో రింగు. ఇందులో 2 బెదురు బొంగిని నిలబెట్టి ఉంచుతారనమాట. 3 అడుగుల దూరంలో ఒక గీతం గీస్తారు. అక్కడ నిల్చొని ఎవరైతే ఎక్కువ రింగులు ఆ బొంగులో వేస్తారో వారే గెలిచినట్టు. ఈ ఆటలో ఎవరైతే ఓడిపోతారో వారు మాత్రం రోజు అంట్లు తోమాలి. ఇక రెండవ రౌండ్ నీటిలో పడవలు. ఇందులో 2 తొట్లలో నిండుగా నీరు పోస్తాం. మనిద్దరికి కొన్ని కాగితాలను ఇస్తారు. ఎవరైతే ఎక్కువ కాగితపు పడవలను చేసి ఆ తొట్టులో వేస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఎవరు ఓడిపోతారో వారు మాత్రం రోజు బట్టలు ఉతకాలి. ఇక 3వ రౌండ్కి వస్తే ఇది కొంచెం స్పెషల్ అన్నమాట. తిన్నవాడికి తిన్నంత. ఈ ఆటలో ఎవరైతే 1 నిమిషంలో ఎక్కువ కోడిగుడ్లు తింటారో వారు విజేతలవుతారు. ఇక ఓడిపోయిన వాళ్ళు వంట అంతా చేయాలి రోజు. వీటన్నిటికీ మీరు సరే అంటే రేపే ఆ పోటీ పెట్టుకుందాం అత్తమ్మా, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నువ్వు ఆ పని మాత్రం చేయబాకవే. ఆయన ఈ వయసులో నేను ఈ ఆటలు ఆడటమేంటే? విన్నవారు నవ్విపోతారు. కావాలంటే పనిలో నీకు సహాయం చేస్తానులే, సరేనా? అవన్నీ చెప్పొద్దు అత్తమ్మా, ఆడితే ఆట ఆడండి, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని సంధ్య అంటుంది. అంతలోనే పక్కింటి సరోజ లోపలికి వస్తుంది. నీ ఆలోచన బాగుంది సంధ్య. ఈ దెబ్బతో అత్త గొప్పదో లేక కోడలు గొప్పదో తేలిపోతుంది. అక్క నువ్వు ఒప్పుకో అక్క, ఇంకేమో ఆలోచించబాక, ఒప్పేసుకో అక్క అని సరోజ దేవమ్మని ఒప్పిస్తుంది. ఎలాగో మనకి ఒక న్యాయ నిర్ణేత కావాలి కదా, అది సరోజ ఆంటీ ఉంటారు. న్యాయ నిర్ణేతగా నేను సిద్ధమే అని సరోజ కూడా అంటుంది. ఇక మరుసటి రోజు పోటీలు ప్రారంభమవుతాయి. మొదటి రౌండు బొంగులో రింగు. అత్తాకోడలిద్దరూ సిద్ధంగా ఉంటారు. సరోజ చేతిలో వాచ్ పట్టుకొని ఒక్కసారిగా విజులూతుంది. అత్తాకోడలిద్దరూ పోటాపోటీగా రింగులు వేస్తూ ఉంటారు. అలా నిమిషం గడవగానే సరోజ విజులూతుంది. సమయం అయిపోయింది, ఇక లెక్క పెడదాం. ముందు అత్తతో ప్రారంభిద్దాము అని లెక్క పెట్టడం మొదలు పెడుతుంది సరోజ. అక్క మీరొక్క నిమిషంలో 11 రింగులు వేశారు. ఇక నీ కోడలు ఎన్నేసిందో లెక్క పెడదాం అని కోడలు వేసిన రింగుల్ని లెక్క పెడుతుంది. సంధ్య నువ్వు 10 రింగులు మాత్రమే వేసావు కాబట్టి ఈ పోటీలో విజేత మీ అత్తే అని అనగానే అత్తగారు సంతోషంతో నేనే గెలిచాను,
నేనే గెలిచాను అంటూ ఎగిరి గంతులేస్తూ ఉంటుంది. ఇక రెండవది, నీటిలో పడవలు పోటీకి సిద్ధమవుతారు. ఇద్దరూ తొట్టి పక్కన కూర్చొని పక్కన కాగితాలతో సిద్ధంగా ఉంటారు. సరోజ చేతిలో వాచీ పట్టుకుని ఒక్కసారిగా విజులుతుంది. అత్తాకోడళ్ళు ఒకరిని మించి ఒకరు పడవలను తయారు చేసి తొట్టెలో వేస్తూ ఉంటారు. ఒక్క నిమిషం కాగానే సరోజ విజిల్ ఊదుతుంది. ఆపేయండి, సమయం అయిపోయింది. ఇక ఎవరు ఎన్ని పడవలేశారో చూద్దాం అని ఇద్దరూ చేసిన పడవల్ని లెక్కబెట్టి ఈ పోటీలో కూడా అత్తగారే విజేతగా నిలిచారు అని సరోజ చెప్తుంది. ఏ నేనే గెలిచాను, ఈ ఆట కూడా నేనే గెలిచాను అని సంబరపడిపోతూ ఉంటుంది అత్తగారు. ఇక మూడవ పోటీ, తిన్నోడికి తిన్నంత. అత్తాకోడలిద్దరూ కూర్చుంటారు. వారి ముందు బల్లలపైన ఉడికించిన 100 కోడిగుడ్లు పెట్టి ఉంటాయి. ఈ పోటీలో 2 నిమిషాల సమయం ఉంటుంది. సరోజ చేతిలో వాచీ పట్టుకుని ఒక్కసారిగా విజిలేస్తుంది. అత్తాకోడలిద్దరూ గబగబా కోడిగుడ్లను నోట్లో వేసుకొని తింటూ ఉంటారు. అలా 30 గుడ్లు తినగానే సంధ్య, అమ్మా నా కడుపు ఉబ్బిపోయిందే, ఇక నేను తినలేను అని అంటూనే బలవంతంగా కోడిగుడ్లు తింటూ ఉంటుంది. అత్తగారు మాత్రం నిదానంగా తింటూ ఉంటుంది. ఇంకో 1/2 నిమిషం ఉంది అనగానే అత్తగారు అన్ని గుడ్లు తినేసి పళ్ళెం పక్కన పడేసి విజేతగా నిలుస్తుంది. కోడలు మాత్రం ఆ గుడ్లు జీర్ణం చేసుకోలేక వాంతులు చేసుకుంటుంది. ఈ అత్తా కోడళ్ళ పోటీల్లో విజేత అత్తగారే. ఇక రేపటి నుండి ఇంటి చాకరంతా కోళ్లే చెయ్యాలి, ఇదే తుది నిర్ణయం అని చెప్తుంది సరోజ. ఇక చేసేదేమీ లేక సంధ్య బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అత్తగారు సంధ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. చూడమ్మా సంధ్య, నువ్వేం బాధపడబాక, రేపటి నుండి అన్ని పనుల్లో నేను నీకు సహాయం చేస్తాను అని అనగానే సంధ్య కళ్ళు తెరుచుకొని తన తప్పుని గ్రహిస్తుంది. అత్తగారిని చూస్తూ ఇలా అంటుంది. నన్ను క్షమించండి అత్తమ్మా, మీ మంచి మనసుని అర్థం చేసుకోలేకపోయాను అని కన్నీరు పెట్టుకుంటుంది. ఇక ఆ రోజు నుండి అత్తాకోడళ్ళు అన్ని పనుల్లో సహాయం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.